శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో పోరాట ఘట్టాలు సంరక్షణలతో సమ్మిళితంగా సాగిన తెలంగాణ సాధన ఉద్యమంలో ఎందరో మహానుభావులు, సాయుధ పోరాట వీరులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మిక సంఘాలతో కలిసి వచ్చిన రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో స్వరాష్ట్రకాంక్షను వినిపించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. దేశ స్వాతంత్ర పోరాట తర్వాత అంత సుదీర్ఘమైన ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగింది. 10 వసంతాలు పూర్తి చేసుకొని 11 వసంతాల్లోకి అడిగిడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను గ్రామ స్థాయి నుండి జిల్లా కేంద్రం వరకు ఘనంగా జరుపుకుంటున్నాం. 29వ రాష్ట్రంగా అవతరించి తెలంగాణలో ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటాల్లో అమరులైన వారందరినీ స్మరించుకుంటూ నివాళులు అర్పించుచున్నాం. ఆదివాసులు అండగా నిలిచి అప్పటికి నిజాం నిషాకు పాలన విధానాలను వ్యతిరేకిస్తూ ఆసిఫాబాద్ మండలం రౌట గ్రామంలో జన్మించి కెరమెరి మండలం బాబిజేరి జోడేఘాట్ ప్రాంతంలో గుర్రెల యుద్ధంతో నిజాం పాలకులను ఎదిరించి పోరాడిన ఆదివాసీ బిడ్డ పోరాట యోధుడు కుమారం భీం జిల్లావాసి అని చెప్పడానికి గర్విస్తున్నాను. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మన ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించే విధంగా ప్రోత్సహిస్తున్నాం. ఆదివాసీ కళల్లో గొప్పదైన గుసైడు సంస్కృతాన్ని దేశ ప్రజలకు తెలిపిన జిల్లాకు చెందిన కనకరాజు గారిని పద్మశ్రీ వరించింది. ఈ సత్కారంతో ఆదివాసుల సంస్కృతికి మరియు జిల్లాకు దేశంలోని ప్రత్యేక గుర్తింపు లభించింది. గత శాసనసభ మరియు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకున్నందున జిల్లా ప్రజలకు మరియు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుటకు సహకరించిన అన్ని స్థాయిల ఉద్యోగులకు మరియు ప్రజాప్రతినిధులకు జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదములు. జిల్లా అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, జిల్లా సంబంధిత వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరుచేస్తున్న సమాచార సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, జిల్లా అభివృద్ధిలో తమ వంతు భాగం పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.